ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు అన్ని దుకాణాలు, ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలపైన జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గాంధీ విగ్రహం వద్ద హర్ ఘర్ తిరంగా అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. 15వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో అత్యంత వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామన్నారు. అనంతరం పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇప్పుడు తిరంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద ప్రతి ఇంటికి ఒక తిరంగా ఉండాలి. సో ఆ కార్యక్రమంలో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా కాకుండా మెయిన్గా బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్స్ ఈ సంవత్సరం బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్ మీద కొద్దిగా ఎక్కువ మనం ఫోకస్ పెట్టుకున్నాము. సో అది కూడా ఒక ప్రోగ్రామ్. సో ఈరోజు జస్ట్ పోస్ట్తో డిస్కషన్స్ చేస్తున్న తర్వాత కూడా స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా మోటివేట్ అవ్వాలి డిస్కషన్ జరుగుతుంది. సో ఈరోజు 78 స్వతంత్ర దివస్ సందర్భంగా మన జిల్లాలో చిన్న ఒక ర్యాలీ ఆర్గనైజ్ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం క్రింద కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు 9 నుంచి 15 వరకు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా ఈరోజు పిల్లలతో స్పోర్ట్స్ మెన్తో మనం గాంధీ స్టాచ్యూ నుంచి చిన్న ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి, మనము స్వతంత్ర దివస్ హ్యావ్ టు సెలబ్రేట్ అవర్ ఇండిపెండెన్స్. సెకండ్, స్పోర్ట్స్ మెన్స్ ఎంకరేజ్మెంట్ చేయాలి. మూడోది, పిల్లలు కూడా ఈ స్వతంత్ర దివస్ కార్యక్రమం అంటే ముఖ్య ఉద్దేశం ఒకటి, స్పిరిట్ ఆఫ్ నేషనలిజం, స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇది బేసిక్లీ పెడుతున్నాము. సో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. రేపు కూడా స్కూల్ స్థాయి కొన్ని కార్యక్రమం జరుగుతాయి. మరియు 15 ఎల్లుండి కూడా ఇండిపెండెన్స్ కార్యక్రమం చేపడుతున్నాము. అండ్ హెల్త్ మినిస్టర్ కూడా బేసిక్లీ 15 ఆగస్టు చిత్తూరు వస్తున్నారు. సో ఆ కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇప్పుడు తిరంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద ప్రతి ఇంటికి ఒక తిరంగా ఉండాలి. సో ఆ కార్యక్రమంలో